హలో అండి, ఈరోజు ఎంతో టేస్టీ అయిన దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి ఒక హాఫ్ కిలో దొండకాయలు తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా ఒక కప్పు తీసుకోవాలండి. తర్వాత చూపించిన పోపు సామాన్లు కూడా రెడీగా ఉంచుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ వేరుశనగుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మిగిలిన పోపు సామాన్లు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సరిపడా పసుపు ఉప్పు వేసుకోవాలండి. కారం వేసుకోవాల్సిన లేదు. పసుపు ఉప్పు వేసి దొండకాయలు కొంచెం టైం పడుతుంది కాబట్టి 2 వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి. మూత పెడితే మనకు తొందరగా మగ్గుతుంది. ఒక 10 to 15 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసేసి తర్వాత ఇందులో రెడీగా ఉంచుకుని కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేస్తే మనకి ఎంతో టేస్టీ అయిన దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూడండి, రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.